విడిచి వెళ్ళారు కొంతమంది నమ్మకత్వం చూపించలేదు. వారికి ఉన్నటువంటి దేశ పరిస్థితులను దేవుడు చూశాడు. అంతేకాదు వారికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన పరిస్థితులను దేవుడు చూశాడు. ఆత్మ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, దేశ వ్యాపార సంబంధమైన అన్ని పరిస్థితులను బట్టి దేవుడు ఇజ్రాయేలు జనాంగముతో ఒక మాట చెప్పాలనుకున్నాడు. వారికి ఒక 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 వాక్కు ఇవ్వాలనుకున్నాడు, ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు యేసయ్య. ఎందుకంటే వారు చెడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు, దిగజారిపోయి ఉన్నారు, వేదనలలో ఉన్నారు. వారి లైఫ్ ఎట్లా ఉందంటే ఇక వారు బాగుపడలేరేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఆ యొక్క దేశము ఒక పరిస్థితులను, భౌతిక పరిస్థితులను దేవుడు చూసి దాని ఆత్మ సంబంధముగా తన సేవకుని ద్వారా దాన్ని వెల్లడి చేస్తాడు. హల్లెలూయా. మనము ఈ యొక్క దర్శనము చూడంగానే మనకు ఏమనిపిస్తుంది? ఆ దర్శనం అన్న సంగతి మర్చిపోతాం మనం కదండి. దేవుడు దర్శనం చూపించాడు ఎజ్కేల్ ప్రవక్తకు అనే విషయం మనం మర్చిపోతాము. నిజంగానే ఎజ్కేల్ ప్రవక్త వెళ్ళాడు, డ్రై బోన్స్లోనికి వెళ్ళాడు, ప్రవచించాడు, ప్రాణం వచ్చింది. ఇదంతా కూడా నిజమైన స్టోరీ అనుకుంటాం మనం, నిజంగా జరిగినందే అనుకుంటాం. కానీ దేవుడు తన యొక్క ప్రజల కొరకు, తన బిడ్డల కొరకు, తన సేవకునికి చూపించి, తన సేవకుని ద్వారా వా యొక్క ప్రజలందరికీ మాట్లాడి దేవుని వాక్కును ఆ ప్రజలకు వెల్లడి చేయాలని దేవుడు ఏం చేశాడంటే ఒక దృశ్యాన్ని ప్రవక్తకు చూపించాడు. హల్లెలూయా. అదొక దృశ్యం, ఒక దర్శనం. నేనేం చేయబోతున్నానో, నేను ఏ రీతిగా ప్రవర్తించబోతున్నానో, నా ప్రజల జీవితాలను నేను ఎట్లా మార్చబోతున్నానో, నా ప్రజల జీవితాల్లోనికి నేను ఎట్లా నా శక్తిని పంపిస్తానో, నా వాక్కును పంపిస్తానో అని దేవుడు చెప్పాలనుకున్నాడు. హల్లెలూయా. చెప్పాలనుకొని దేవుడు ఏం చేశాడంటే తన ప్రవక్తను తీసుకొని ఆ ప్రవక్తతో మాట్లాడి, సరాసరి నువ్వు డ్రై బోన్స్ దగ్గరికి వెళ్ళు, ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. చూడండి, ఎండిన ఎముకలు మీకు వాక్యంలో మంచిగా మీకు కనబడుతుంది. ఎండిన ఎముకలు పాడైపోయినటువంటి ఇశ్రాయేలీల ఆ జీవితాలకు గుర్తు అని ఆ చోట రాయబడుతుంది. 11వ వచనంలో, 37:11లో వారు ఎండిన ఎముకల వంటి ఈ జీవితాన్ని దేవుడు వారి ఇజ్రాయేలీల జీవితానికి సూచనగా దేవుడు పెట్టాడు. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనం నాశనమైపోతుమి అని అనుకొనుచున్నారు. హల్లెలూయా. వారి యొక్క స్థితిగతి ఎట్లా ఉందంటే వారు ఎండిపోయి ఉన్నారు. మనం నాశనమైపోయాము, మన బ్రతుకులో ఒక 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 మంచి సమృద్ధి కనబడట్లేదు. వారి బ్రతుకులో వారి భక్తి జీవితం బాగలేదు, ఆర్థికపరమైన జీవితం బాగలేదు. వారు ఎప్పటికీ కూడా కృంగిపోయి ఉన్నారు. ఎండిన ఎముకలు వారి యొక్క విశ్వాస జీవితాన్ని కోల్పోయిన స్థితికి సూచనగా దేవుడు చూపించాడు. దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆ ఎండిన ఎముకల వంటి స్థితిని దేవుడు మార్చాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ తన ప్రజలు ఎండిపోయడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. తన ప్రజలు డ్రై బోన్స్గా తయారవ్వడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన చిత్తం ఏంటంటే నా బిడ్డలు ఎండిపోవడం నేను చూడలేను.
అంటాడు ఆయన. ఈ రోజున ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ఎండిపోయిన స్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక కోలుకోలేని స్థితి ఉంటుంది. ఎవరైనా ఊహిస్తారా ఎముకలు తిరిగి మాంసం పొందుకుంటాయని? ఎవరైనా ఆలోచన చేస్తారా ఎముకలు, పూడ్చిపెట్టినటువంటి ఎముకలు తిరిగి ఒక మంచి దేహమును అమర్చుకొని శరీరం పొందుకొని మాంసము తయారై చక్కగా నిలవబడి మనుషులాగా తయారవుతాయి? ఎవరైనా ఊహిస్తారా? ఊహించరు. ఇజ్రాయేలీల పరిస్థితి అట్లా ఉండిపోయింది. వారి దేశము పాడైపోయింది. వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితి అంతా కూడా కూలిపోయింది, పాడైపోయింది. అటువంటి దేశానికి దేవుడు తన వాక్కును అందించేటటువంటి వాక్యం ఏంటంటే, డ్రై బోన్స్ లాగా, ఎండిన ఎముకల్లాగా మీ లైఫ్ ఉంది కదా, ఆ లైఫ్ని నేను మారుస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రతి క్రైస్తవునికి, ప్రతి దేవుని నమ్మిన ప్రతి బిడ్డకు దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏందో తెలుసా? ఆయన ఎవరనంటే ఎండిన ఎముకలను బాగు చేసేటటువంటి పని ఆయనకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఉంటారు, కృంగిపోజేస్తారు, ఇంకా ప్రక్కనే ఉంటారు, వాళ్ళు ఇంకా మనల్ని నీరుగార్చేటట్లుగా చేస్తారు. మన ప్రక్కనే ఉంటారు కానీ మనల్ని దుఃఖ పెడతారు. లేకపోతే మనం నమ్మిన వారు మనల్ని మోసం చేస్తారు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన అసాధ్యమైన ఎండిపోయిన పరిస్థితులను కూడా ఆయన తిరిగి జీవముగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే నీకు ఒక నూతనమైనటువంటి దేవుని యొక్క సైడ్ నేను నీకు ఈరోజు చూపిస్తా ఉన్నాను. నూతనమైనటువంటి దేవుని స్వభావం ఏందో తెలుసా? ఎండిపోయినటువంటి పరిస్థితిలో నీకు ఉంచి కూడా ఆయన తిరిగి జీవాన్ని రప్పించగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుకు మాట ఇచ్చాడు, నేను ఈ పరిస్థితిని మారుస్తాను. ఎండిపోయిన స్థితి లైఫ్లో ఫెయిల్యూర్కి సాదృశ్యంగా కనబడతా ఉంది. వారికి ఏ ఏ ఏ విధమైనటువంటి సమృద్ధి లేని స్థితిగా కనబడతా ఉంది. ఇంకా అందరి చేత వెలివేయబడ్డారు. వాళ్ళు వెలివేయబడ్డారు, పనికిరావు అని వెలివేయబడినటువంటి స్థితిని ఆ యొక్క ఎండిపోయిన ఎముకలు సూచిస్తాం. ఆ లోయ వెలివేయబడ్డటువంటి స్థితిని చూపిస్తూ ఉంది, తక్కువ స్థితిని చూపిస్తూ ఉంది. ఆ లోయ కృంగిన స్థితిని చూపిస్తూ ఉంది. ఈ రోజున దేవుడు ఆ లోయను, ఆ ఎముకలను, దేవుడు ఏదైతే ఫెయిల్యూర్ అయినటువంటి స్థితి ఉందో, ఏదైతే ఓడిపోయినటువంటి స్థితి ఉందో, ఏదైతే మనుషుల చేత వెలివేయబడి, త్రొక్కబడి, చీదరించుకొని మనుషులు అసహించుకున్నటువంటి స్థితి ఉందో, ఆ స్థితిని దేవుడు అంటా ఉన్నాడు, ఈ రోజున నేను మార్చుతాను. హల్లెలూయా. నేను మారుస్తాను. దేవుని యొక్క స్వభావం ఏందో తెలుసా? ఆయన ఎండిన ఎముకలను సహితము, జీవితంలో ఏ మేలు చూడలేని వారిని సహితం, జీవితంలో నిరాశలో ఉన్న వారిని సహితం, జీవితంలో ఓడిపోయిన వారిని సహితం, జీవితంలో అవమానం 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 అదే అవమానంతో ఉన్న వారిని సైతం నా దేవుడు అంటా ఉన్నాడు, ఎండిపోయినది కూడా నేను తిరిగి ఒక మంచి మాంసముతో నేను నింపే దేవుడను. హల్లెలూయా. ఇది దేవుడు రియల్గా జరిగిందైతే నీకు అనుమానం ఉండొచ్చు, ఎండిపోయిన ఎముకలు ఎట్లా బతుకుతాయనా చెప్పు, ఎండిపోయిన ఎముకలకు ఎట్లా ప్రాణం వస్తుంది చెప్పు, నాకు ప్రూఫ్స్ చూపించు అని అడగవచ్చు. కానీ దేవుడు నీ ఆత్మీయ స్థితిని, నీ యొక్క ఆర్థికపరమైన స్థితిని, నీ కుటుంబపరమైన స్థితిని దేవుడు ఎండిపోయిన ఎముకలుగా ఉన్నా సరే నేను తిరిగి లేపుతాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన మన దేవుడు మనుషుల జీవితాలను చూసి అట్లాగే ఊరుకునే దేవుడు కాదు, తిరిగి రెస్టోర్ చేసే దేవుడు ఆయన. మనకు ఒక విశ్వాసం ఉంది, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మార్చగలిగిన దేవుడు, ఆయన జీవితాన్ని సరిచేయగలిగిన దేవుడు అని మనకు నమ్మకం లేకపోతే మనం యేసే దగ్గరకు వచ్చి ఏం లాభం? హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో
పరమగీతంలో రాయబడుతున్నాం. అందరి ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడుగుతారు. 10,000 మందిలో నా ప్రియుడు కొరదగినవాడు, అతి ప్రియుడు, నా ప్రియుడు ప్రత్యేకమైనవాడని ఆమె చెప్తాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి నేను ప్రకటిస్తున్న మాట ఏందో తెలుసా? నీ ప్రియునికున్న విశేషం ఏంటంటే డ్రై బోన్స్ని సహితము ఆయన మంచి మాంసముతో సమృద్ధితో నింపి ఒక బలమైనటువంటి సైన్యముగా తయారు చేయగలిగిన సర్వశక్తిమంతుని నువ్వు ఆరాధిస్తా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టే దేవుని నువ్వు ఆరాధించడంలే, చావు గోతులో నుండి తిరిగి బ్రతికించి నూతన జీవితాన్ని ఇచ్చే ఒక సజీవుడైన దేవుని నువ్వు ఆరాధిస్తా ఉన్నావు. ఎండిన ఎముకలను తిరిగి ప్రాణములోనికి నడిపించగలిగే దేవుని నువ్వు ఆరాధిస్తా ఉన్నావు. ఈ రోజున నీ ఆత్మీయ స్థితిలో నుంచి ఆయన ఒక ఉజ్జీవాన్ని నువ్వు కలగజేయాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ యొక్క డ్రై బోన్స్లో, ఆ యొక్క లోయలో, ఆ లోయ వంటి స్థితిని, డ్రై బోన్స్ వంటి స్థితిని దేవుడు మార్చాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 3వ వచనంలో రాయబడిన మాట ఏందనంటే, దేవుడు ఎట్లా మారవాలనుకుంటా ఉన్నాడంటే ఆ డ్రై బోన్స్ని తిరిగి రెస్టోర్ చేసి దేవుని యొక్క శక్తి చేత ఆయన నింపాలని అనుకుంటా ఉన్నాడు. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని దేవుడు ప్రశ్నిస్తే ఆ సేవకుడు చాలా జ్ఞానంతో సమాధానం ఇచ్చాడు. ప్రభా నీకే తెలియను, బ్రతకలేవంటే ఏమవుతుందో, బ్రతుకుతావంటే ఏమవుతుందో అని ప్రభా నీకే తెలియను ప్రభా అన్నాడు. దేవుడు చూడండి, ఏ మనిషికి సాధ్యము కానటువంటి పరిస్థితులను దేవుడు మార్చే దేవుడు అని నేను చెప్తున్నాను మాటి మాటికి. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా మనుష్యపరంగా? కృంగిపోయిన జీవితాన్ని లేవనెత్తగలవా మనుష్యపరంగా? పాడైపోయిన నీ శరీరాన్ని బాగు చేయగలవా మనుష్యపరంగా? డాక్టర్స్ పరంగా, వైద్య సంబంధమైన పరిస్థితులను బట్టి చేయలేవు. అవమానములో కృంగిపోయిన, మనుషుల చేత త్రొక్కబడిన, వెలివేయబడిన జీవితాన్ని లేవనెత్తి అందరికీ గౌరవప్రదంగా నిలబెట్టగలవా మనుష్యపరంగా? పెట్టలేవు. దేవుడు అంటున్న మాట ఏందో తెలుసా? దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు ఏం పంపిస్తాడో తెలుసా? దేవుని శక్తిని నీ జీవితంలోనికి పంపిస్తాడు. హల్లెలూయా. డ్రై బోన్స్ తిరిగి ఒక మాంసం, ఒక శరీరము ధరించుకొని నిలబడాలంటే దేవుని శక్తిని ఆ యొక్క డ్రై బోన్స్ లోపల పెట్టాలి. దేవుడు ప్రవచించమని అంటున్నాడు. ఏంటంటే ఎండిన ఎముకలకు మాంసం వచ్చును గాక. ఈ రోజున మన జీవితంలో దేవుడు దేవుని యొక్క శక్తిని పెట్టే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రపంచమంతా ఒకటైతే దేవుని వాక్కు దొరికిన మనము ఒకటి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి అనుభవించేటటువంటి భాగ్యము, అధికారం దేవుడు మనకిచ్చాడు. కృంగిపోయిన దాన్ని లేవనెత్తేటటువంటి యాక్సెస్ దేవుడు ఇచ్చాడు. మన లైఫ్లో ఏం లేకున్నా, ఏమి జరగకున్నా, ఏది కలగకున్నా ఒక విశ్వాసముతో, నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూసే ఒక భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవుని వాక్కు దేవుడిచ్చాడు. దేవుని యొక్క శక్తి మన జీవితంలో నింపేటటువంటి యాక్సెస్ దేవుడిచ్చాడు. ఈ ప్రపంచం అంతటికి లేకపోవచ్చు గాక, డ్రై బోన్స్ లేవనెత్తబడలేవు అని ప్రపంచమంతా అనుకోవచ్చు గాక, అవమానములో నుంచి పైకి లేవనెత్తబడలేవని ప్రపంచమంతా అనుకోవచ్చు. మనకు సంబంధంలే. నీ శరీరం పాడైపోయింది, నువ్వు ఇంకా తిరిగి నార్మల్ చేయబడలేవని ప్రపంచమంతా అనుకోవచ్చు గాక, వాళ్ళకి యేసయ్య లేడు. హల్లెలూయా. నీకు అవమానంలో బ్రతకవలసిందే అని ప్రపంచమంతా అనుకోవచ్చు, ఎందుకంటే వారికి దేవుడు లేడు. ఈ రోజున నేను చెప్పే మాట ఏందో తెలుసా?
సర్వశక్తిమంతుడైన దేవుడు మన జీవితంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఆ యొక్క స్థితిలో నుంచి, బ్రతకలేని స్థితిలో నుంచి కూడా బ్రతికించి ఆయనకు మహిమ తెచ్చుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. మాంసముతో నింపే దేవుడు ఆయన, జీవముతో నింపే దేవుడు ఆయన, మారిన పరిస్థితులను తిరిగి సజీవముగా మార్చే దేవుడు ఆయన. మన దేవుడు ఎండిన ఎముకలలోను కూడా ప్రాణమిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎండిన ఎముకలు మన లైఫ్లో ఏదైనా కావచ్చు, ఏ ఏ ఏ లోటైనా కావచ్చు, ఏ విధమైన అనారోగ్యమైనా కావచ్చు, డాక్టర్స్ సర్టిఫై చేసి నీకు చెప్పిన ఏ విషయాలైనా కావచ్చు. ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, ఆ ఎండిన ఎముకలని తిరిగి బ్రతికించగల దేవుడను నేను. హల్లెలూయా. బ్రతికించగలిగిన దేవుడే మనకు దేవుడైన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి చేత ఎండిన ఎముకల జీవితం లాంటి మన జీవితంలో ఆయన నింపగలిగిన దేవుడై ఉంటున్నాడు. ఎండిన ఎముకలను ఆయన శక్తితో నింపుతాడు. ఇంకేందో తెలుసా? 4-5 వచనాల్లో రాయబడి ఉంటుంది చూడండి. ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆయన తన వాక్యాన్ని పంపించే దేవుడు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలలోనికి ఆయన తన వాక్యాన్ని పంపిస్తాడు. ఈ రోజున మన జీవితాలు మార్చబడ్డానికి దేవుని శక్తి కావాలి, ఇంకొకటి దేవుని వాక్కు కావాలి. దేవుని మాట మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ఇది ప్రతి క్రైస్తవుడు నమ్మదగిన మాట ఏందో తెలుసా? నా దేవుని మాట నా జీవితాన్ని మారుస్తుంది. ఏది మార్చలేకపోవచ్చు, ఏ డాక్టర్ మారవలేకపోవచ్చు, ఏ బంధువులు స్నేహితులు మన ప్రక్కనున్న వారు ఎవరు మారవలేకపోవచ్చు, కానీ ఈ జీవము కలిగిన దేవుని యొక్క జీవ వాక్కు మన లైఫ్ని మార్చుతుంది. నీకొక నిరీక్షణ ఉంది. ఏందో తెలుసా? దేవుడు మాట్లాడితే, దేవుని వాక్కు నా దగ్గరికి వస్తే నా లైఫ్ మారిపోతుంది. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరికి లేని యొక్క హోప్ నీకు ఇచ్చాడు దేవుడు. ఆయన వాక్కు, కీర్తనల గ్రంథం రాయబడ్డది, యెహోవా వాక్కు లేళ్లను ఈనజేస్తుంది, మంచు కొండలను కరిగిపోజేస్తుంది. దేవుని వాక్కులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏందో తెలుసా? మనుషుల యొక్క జీవితాలను మార్చగలిగినటువంటి శక్తిని దేవుడు తన వాక్కులో పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాన్ని మార్చడానికి దేవుడు, మన డ్రై బోన్స్ అనే జీవితాన్ని మార్చడానికి దేవుడు తన శక్తినిచ్చాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు. తన వాక్కు మనిషి దగ్గరికి పంపిస్తే ఆ మనిషి లైఫ్ టోటల్గా చేంజ్ అయిపోతుంది. వాక్కు యొక్క శక్తిని గ్రహించిన వాడు తన జీవితంలో అనేకమైన అద్భుతాలు చూడగలుగుతాడు. హల్లెలూయా. వాక్యం యొక్క శక్తిని మనము గ్రహించేవారిగా మనం ఉండాలి. దేవుడు అంటా ఉన్నాడు, ప్రవచించు. ఈ రోజున మాట, నేను పోయిన వారంలో చెప్పాను, మాట కొరకు మాటను మనము ఒక ప్రవచనముగా మన లైఫ్లో మనమే ఎస్టాబ్లిష్ చేసుకోవాలండి. ప్రవచించాలి మన జీవితాన్ని బట్టి. యేసుక్రీస్తు నామములో నేను రెస్టోర్ చేయబడతా ఉన్నాను. యేసు నామములో ఈ కార్యం జరగబోతా ఉంది. యేసు నామములో ఈ డ్రై బోన్స్ లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా తిరిగి మాంసము పొందుకోబోతా ఉన్నాయి. యేసుక్రీస్తు నామములో కృంగిన నా స్థితిని దేవుడు లేవనెత్తబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో అని ప్రవచించేటటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని వాక్కు మనుషుల జీవితాన్ని కట్టే మాటగా ఉంటుంది, మారుస్తుంది. మనము మన లైఫ్లో ఎన్నో అనవసరమైన మాటలు మాట్లాడుతుంటాం, కానీ దేవుని బట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఒక ప్రవచనముగా మన లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. ఏదైనప్పటికీ మనం ప్రవచించాలి.
ప్రవచనం అంటే ఏందో తెలుసా? విశ్వాసంతో దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనమే పలకడం, తీర్మానం చేయడం. నీకు ఇట్లా జరగబోతుంది, అట్లా జరగబోతుంది బయట చెప్పేది అది వేరే విషయం. దేవుని వాక్యంలో ఉన్న శక్తి మన లైఫ్లో అనుభవించాలంటే దేవుని వాక్యాన్ని మనము పాజిటివ్గా మనం పలుకుతుండాలి. దేవుడు నా జీవితాన్ని లేవనెత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నా డ్రై బోన్స్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తిరిగి మొత్తం కూడా సరిచేసి తిరిగి లేవనెత్తబోతా ఉన్నాడు. దేవుడు నా జీవితంలో, నా శరీరంలో ఉన్న ఈ బలహీనత తొలగించబోతా ఉన్నాడు. దేవుని వాక్యంలో ఉన్న శక్తిని అనుభవించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకొని దాని శక్తిని గ్రహించే వాళ్ళు ఈ లోకంలో బలవంతులుగా ఉంటారు. నిజంగా సాధారణంగా తీసుకుంటే దానిలో ఉన్న శక్తి మనం అనుభవించలేం. దేవుని వాక్కును మనం సీరియస్గా తీసుకొని దాన్ని పలికినట్లయితే దానిలో ఉన్నటువంటి శక్తి, ఆ రిజల్ట్ మనం చూడగలుగుతాం. ఈ రోజున మన జీవితాలన్నీ మార్చడానికి దేవుని శక్తితో పాటు దేవుని మాట కావాలి. నువ్వు ప్రవచించాలి. నీ యొక్క లైఫ్ని బట్టి ప్రవచిస్తే నీ లైఫ్ ఆ రీతిగా ట్రాన్స్ఫార్మ్ చేయబడుతూ పోతుంది. ఎప్పుడు కూడా నా జీవితం అనుకోకూడదు, నా లైఫ్ ఇంతే బ్రదర్, సిస్టర్ నా లైఫ్ ఇంతే సిస్టర్, ఇంకా లాభం లేదు సిస్టర్ అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అది ఒక కర్స్గా నీ లైఫ్ని ఏలుబడి చేస్తారు. ఇంకా లాభం లేదు సిస్టర్ అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అది నీ లైఫ్ని ఏలుబడి చేసే అవకాశం. దేవుడు నా స్థితిని మారుస్తాడని ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని వాక్కుని నోటితో పలకాలి. హల్లెలూయా. దేవుని వాక్కుని నోటితో పలికినప్పుడు బ్యాక్గ్రౌండ్లో దేవుని యొక్క శక్తి నీ లైఫ్లో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎప్పుడు కూడా చూడండి, నేను మాటికి చెప్తా ఉన్నాను, సాధారణముగా ఉండి సాధారణముగా మాట్లాడితే లోకానికి మనకు తేడా ఏముంది? మనము దేవుని మాటలో ఉన్న శక్తిని అనుభవించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ శక్తిని అనుభవించేవారు గొప్పవారుగా ఉంటారు ఈ లోకంలో. మనకు దేవుడు ఆ డ్రై బోన్స్ లాంటి లైఫ్ స్టైల్ని విడిచిపెట్టి దేవుని జీవ వాక్కును పలికేటటువంటి యాక్సెస్ దేవుడు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. దేవుని వాక్యం రాబంటది, ఎందరైతే తనను అంగీకరించిన వారందరికీ ఆయన కుమారులగుటకు ఆయన ఏమిచ్చాడంట? అధికారం అనుగ్రహించాడు. మనకు అధికారం ఇచ్చాడు ఆయన వాక్యాన్ని మనం యూజ్ చేసుకునేటటువంటి యాక్సెస్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని మన నోటితో పలికే యాక్సెస్ ఇచ్చాడు దేవుడు. దేవుని మాట దేవుని మాటనే, దేవుని వాక్కు దేవుని వాక్యే. అది నువ్వు పలికితే నీ జీవితంలో కార్యం జరగకుండా విడిచిపెట్టదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, ఆకాశము గతించిన భూమి గతించిన ఈ వాక్యంలోని ఈ గ్రంథంలోని ఒక సున్నా అయినను ఒక పొల్ల అయినను పోదు. దేవుని వాక్యానికి అంత 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 కృపనిచ్చాడు దేవుడు. ఆయన నామము కంటేను దేవుడు ఆయన వాక్యమును గొప్ప చేసి ఉన్నాడని దేవుని వాక్యము రాయబడింది. ఆయన వాక్యాన్ని మన లైఫ్లో మనం అనుభవించే బిడ్డలుగా ఉండాలి. అదేందనంటే వాక్యాన్ని మన లైఫ్ పట్ల పలుకుతూ ఉండాలి. నేను దీవించబడతానని చెప్పాలి. దేవుడు నన్ను లేవనెత్తబోతున్నాడని చెప్పాలి. దేవుడు నాకు ఫలానది అనుగ్రహించబోతున్నాడని పలకాలి. నిస్సందేహముగా పలుకుతూనే ఉండాలి. ఏదో బూతులాడితే తప్పు కానీ, ఎదుటివారిని తిడితే తప్పు కానీ, ప్రభు వాక్యం ఎంత పలికినా ఎంత ఉచ్చరించినా తప్పేమనుందా? ఏం తప్పలేదు. దేవుని వాక్కు మనుషుల పరిస్థితులను మార్చేస్తుంది. హల్లెలూయా. మనుషుల పరిస్థితులను, చావులో ఉన్న పరిస్థితులను కూడా జీవములోనికి
ఆ వాక్యం తీసుకొస్తుంది. మనకు ఆ సజీవమైనటువంటి వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 24:33 చదువుతారా ఒకసారి? ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. 32వ వచనం చదవండి ఒకసారి. అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చునని మీరు గుర్తుంచుకోండి. మన జీవితాన్ని ఆయన బాగు చేయడానికి ఒక సూచన ఇది. అంజూరపు చెట్టుకు వసంతకాలం వచ్చినప్పుడు అదేం చేస్తుంది? ఫలిస్తుంది, పువ్వులేస్తుంది, కాయలేస్తుంది. వాడిపోయిన స్థితిలో నుంచి కూడా దాని కాలం టైం వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే వికసిస్తుంది. దేవుడు మన జీవితాన్ని బట్టి ఒక సూచన ఇది చెప్తున్నాడు. ఏంటంటే, మీ జీవితం డ్రై బోన్స్గా మారిపోయిందా, లేకపోతే మీ లైఫ్లో ఏ హోప్ లేకుండా పోయిందా? అయితే వసంతకాలం నీ లైఫ్లోనికి వచ్చిందని గమనించాను. ఇంకో మంచి మాట ఏం తెలుసా? ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా! ద్వారము దగ్గరే ఉన్నాడు, ఆయన దూరముగా లేడు. చచ్చుబడినటువంటి జీవితంలో నుంచి కూడా ఒక జీవాన్ని బయటికి తీసుకొచ్చే దేవుడు ఆయన. ద్వారము దగ్గరే ఉన్నాడు ఆయన. మనం పిలిస్తే, మనం ప్రార్థిస్తే మన మనవులు వినే దేవుడు ఆయన. హల్లెలూయా! ఆయన శక్తిని మన జీవితంలోనికి పంపించే దేవుడు ఆయన. ఆయన శక్తిని మన జీవితంలోనికి పంపించే దేవుడు ఆయన. ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా 16:14. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదను గనుక రాబో దినములలో ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక, ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. దేవుడు రక్షణలోనికి వచ్చిన మన పట్ల, ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. ఐగుప్తులో నుంచి దేవుడు తప్పించాడు, విడిపించాడు, రప్పించాడు మనల్ని. తన రక్షణలోనికి వచ్చాం మనం. అంత మాత్రమే కాదు, ఆయా వైపుల నుంచి, వైపుల నుంచి కాపాడిన వారి దేవుడు అని కూడా నా గురించి మీరు చెప్తారు అని దేవుడు సెలవిస్తారు. దేవుని బిడలుగా మనకున్నటువంటి ఇంకొక ఆనవాలు ఏంటనంటే, రక్షణ మాత్రమే ఇచ్చే దేవుడు కాదాయన, చెదిరిపోయిన జీవితాలను కూడా, పాడైపోయిన జీవితాలను కూడా, కృంగిపోయిన జీవితాలను కూడా తిరిగి సమకూర్చి నిలబెట్టే దేవుడు నా దేవుడని మీరు చెప్పుకుంటారని దేవుడు చెప్తా ఉన్నాడు. మన దేవుడు చెదిరిపోయిన జీవితాలను కట్టే దేవుడు ఆయన. ఏ నిరీక్షణ లేని పరిస్థితుల్లో నుంచి కూడా ఆయన నిరీక్షణనిచ్చే దేవుడు ఆయన. ఎటువంటి స్థితిగతులను కూడా మార్చగలిగిన దేవుడు ఆయన. ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన. ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన. చూడండి 7వ వచనంలో చదవండి, 37:7.
త్వరగా చెప్తా ఉన్నాను, నేను ముగిస్తాను. ఎజికేల్ 37:7 నుంచి 10 వరకు చదవచ్చు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయిను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుం. ఇంకొక మూడవ మాట ఏంటంటే, దేవుడు తన లైఫ్ని ఇస్తాడు. హల్లెలూయా. జీవాన్ని ఇస్తాడు. జీవం అంటే ప్రాణం లేని వారికి కూడా ప్రాణం ఇచ్చేటటువంటి దేవుడు ఆయన. ఒకటి ఆయన శక్తిని ఇస్తాడు, ఇంకొకటి ఆయన వాక్కుని ఇస్తాడు, ఇంకొకటి ఆయన జీవాన్ని ఇస్తాడు. ఆదామును మట్టి బొమ్మగా చేసి ఒక మనిషి రూపుదిద్దినప్పుడు ఆయన ఏమి ఇచ్చాడు తెలుసా? ఆ బొమ్మకి ఆయన జీవాయువును ఊదాడు. జీవం ఇవ్వడం దేవుని యొక్క స్వభావంలో ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వభావాలు అనేకములుగా ఉన్నాయి. ప్రాముఖ్యమైన స్వభావం ఏందో తెలుసా? జీవము లేని వాటికి కూడా ఆయన జీవాన్ని ఇచ్చేటటువంటి స్వభావము కలిగిన దేవుడు ఆయన. ఈ రోజున హయ్యెస్ట్ వాగ్దానం దేవుడు చేస్తా ఉన్నాడు. ఏంటంటే, జీవము లేకపోయినా నేను జీవాన్ని ఇస్తాను. హల్లెలూయా. డ్రై బోన్స్కు జీవం లేదు. నీ పరిస్థితులకు చనిపోయినట్లున్నాయి, జీవం లేదు. నేను గుండెల మీద చేసుకొని చెప్తా ఉన్నాను, దేవుడు చనిపోయినటువంటి స్థితిగతులను కూడా తిరిగి బ్రతికించి దేవుడు జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జీవం ఇచ్చే దేవుడు మనకున్నాడు. దేవుని జీవాన్ని పొందుకోవడానికి మనము ఆశతో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ దర్శనము యొక్క పర్పస్ ఏందో తెలుసా? దేవుని వాక్యాన్ని నెరవేర్చడమే. హల్లెలూయా. దేవుడి రోజున ఈ దర్శనాన్ని మన కళ్ళ ముందు పెడతా ఉన్నాడు. ఎండిన ఎముకలని, పారిపోయిన జీవితాలను, పడిపోయిన జీవితాలను, కృంగిపోయిన జీవితాలను లేవనెత్తే దర్శనాన్ని దేవుడు మనకి ఈరోజు ముందర పెడతాడు. దాని అర్థం ఏందో తెలుసా? దాని యొక్క ఉద్దేశం ఏదనంటే, దేవుని వాక్కును మన ద్వారా నెరవేర్చుకుంటాడు దేవుడు. ఆయన లేవనెత్తుతాడు, ఆయన మాట ఇస్తాడు, శక్తితో ఇస్తాడు. ఆయన తన జీవాన్ని మనలో నింపుతాడు. మన స్థితిగతులను జీవముగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అనేకమైన పరిస్థితులను దేవుడు కల్పిస్తాడు. దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చడానికి, దేవుని వాక్యం మన జీవితంలో నెరవేర్చడానికి ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తాడు. చాలామంది దేవుడు ఎట్లా సహాయం చేస్తాడు, ఎట్లా నాకు మాట ఇచ్చాడు, దేవుడు దర్శనం చూపించాడు, లేకపోతే మాట్లాడాడు, దేవుడు నాతో ముచ్చటించాడు, ఎట్లా నెరవేరుతుందని డౌట్స్ ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అనేక సంబంధమైన నలుదిశల నుంచి నీకు ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తాడు. ఆపర్చునిటీస్ నీకు ఇచ్చి దాన్ని వాడుకోవడం ద్వారా దేవుడు తన వాక్కు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీ లైఫ్ ఎట్లా ఫుల్ఫిల్ చేస్తాడో తెలుసా? నీకు ఆపర్చునిటీస్ పంపిస్తూ ఉంటాడు దేవుడు. పంపించి దాన్ని నువ్వు రిసీవ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న ద్వారా దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడుతుంది. అనేకములుగా సహాయాలు పంపిస్తాడు,
అనేకమైనటువంటి రెవల్యూషన్స్ మనకు ఒక్కొరకు పంపిస్తూ ఉంటాడు. అనేకముగా మార్గాలు, డోర్స్ ఓపెన్ చేసేటటువంటి స్థితిగతులు దేవుడు పంపిస్తూ ఉంటాడు తన వాగ్దానం కొరకు. దానిలో మనం ఎంటర్ అయితే, దాన్ని ఓపెన్ చేసుకుంటే, అవకాశాలు మనం తీసుకొని సద్వినియోగం చేసుకుంటే దేవుని యొక్క వాక్కు మన పట్ల ఫుల్ఫిల్ చేయబడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు మన కొరకు తెరిచే ద్వారాలు అనేకములుగా ఉంటాయి. మనం ఆ కాన్షియస్నెస్తో దేవా నా కొరకు ఏ ద్వారం తెరవబోతున్నావు, నా కొరకు నీవు ఏ వాగ్దానాన్ని ఇవ్వబోతున్నావు, నా కొరకు ప్రభా ఎవరిని పంపించబోతున్నావు, నా కొరకు నీ వాగ్దానాన్ని ఏ రీతిగా ఫుల్ఫిల్ చేయబోతున్నావు ప్రభా అని ఒక ఆసక్తితో దేవుని కొరకు ఎదురు చూచినట్లయితే దేవుడు ఆపర్చునిటీస్ మన లైఫ్లోనికి పంపించి దేవుడు ఏదైతే గురి నీ కొరకు సిద్ధపరచాడో దాని గుండా నేను నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏ రీతిగా రెస్టోర్ చేయబోతా ఉన్నాడో, దేవుడు ఏ రీతిగా జీవాన్ని మన జీవితంలోనికి పంపించబోతా ఉన్నాడో దాన్ని బట్టి ఎదురుచూపుతో, నిరీక్షణతో, విశ్వాసముతో మనం కనిపెట్టాలి. హల్లెలూయా. ఇజ్రాయేల్ సమాజం అంతటిని దేవుడు తన మాట చేత, శక్తి చేత తన జీవాన్ని పంపించి మార్చాడు. ఒక స్టేట్మెంట్ దేవుడు ఈ రోజున ఇస్తూ ఉన్నాడు మనకు కూడా. ఎండిన ఎముకల పరిస్థితులను నేను మార్చాను, మీ లైఫ్లో కూడా నేనున్నానని మీరు మర్చిపోకండి. జీవము కలిగిన దేవుడని నేను పరిస్థితులను మార్చే దేవుడను, ఎముకలకు జీవమిచ్చే దేవుడను. కాబట్టి మీకు వచ్చే ఆపర్చునిటీస్లో నా డోర్స్ నేను ఓపెన్ చేస్తాను, నా వాక్యాన్ని ఫుల్ఫిల్ చేస్తాను, మీ లైఫ్లో మీ జీవితాలలో మారుస్తాను నేను. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈజీగా తీసుకోకూడదు. ఒక కాన్షియస్నెస్తో మనము దేవుని యొక్క వర్డ్ని తీసుకోవాలి, దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకోవాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి. దాని కొరకు ఏ వైపు నుంచి దేవుడు తెరవబోతున్నాడు, ఏ వైపు నుంచి మార్గం తెరవబడబోతా ఉందో, ఏ వైపు నుంచి దేవుడు నన్ను తాకబోతా ఉన్నాడు అని ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు జీవం ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన కొరకు మన హృదయం, ఆత్మ, అంతరంగం అంతా కూడా ఓపెన్ చేసేవారిగా మనం ఉండాలి. ఈరోజు నా దేవుడు ఆ ఎండిన ఎముకల స్థితిగతులోంచి బయటికి రప్పించగలిగే డోర్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఓపెన్ చేయబోతా ఉన్నాడు. దేవుడు మాట ఇస్తున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో నేను డోర్స్ ఓపెన్ చేయబోతా ఉన్నాను. ఆ యొక్క ఆపర్చునిటీస్ని పంపించబోతా ఉన్నాను. మీ జీవితాన్ని నేను ఒక జీవము చేత నింపబోతా ఉన్నాను. ఆ మరణకరమైనటువంటి డ్రై బోన్స్ లోనికి నా జీవాన్ని పంపించి నేను మహిమ పొందబోతున్నాను. మన దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ వాగ్దానాన్ని మీరు ఈ రోజున రిసీవ్ చేసుకున్నట్లయితే ఒక నూతనమైనటువంటి స్టేజ్లోనికి మీరు వెళ్ళబోతా ఉన్నారు. ఈ రోజు నుంచి ప్రతి ఆపర్చునిటీస్ని దేవునికి ప్రార్థన చేసి మీరు తీసుకోండి. ఏం కనబడకపోతే ప్రార్థన చేయండి. ప్రభా, ఏ డోర్స్ని నా కొరకు పంపించబోతా ఉన్నావు, నీ జీవాన్ని నాకు ఇస్తానని సెలవిచ్చావు, నీ వాక్కు నాకు ఇస్తానని సెలవిచ్చావు, నీ శక్తి నాకు ఇస్తానని సెలవిచ్చావు, డ్రై బోన్స్లో నుంచి కూడా ఒక జీవాన్ని నువ్వు ఇస్తానని సెలవిచ్చావు ప్రభా అని ప్రార్థన చేసి దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తివి నీవైతే నిశ్చయముగా నీ జీవితంలో కార్యం జరగబోతుంది. నిశ్చయముగా దేవుని మహిమను చూడబోతున్నావు. నిశ్చయముగా దేవుని జీవాన్ని నువ్వు అనుభవించబోతా ఉన్నావు. ఈ రోజు నుంచి నిశ్చయముగా నీ యొక్క సడలిన నీ కాళ్ళను, చేతులను, నీ శరీరాన్ని దేవుడు బలపరచబోతా ఉన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు నమ్మితే దేవునికి కృతజ్ఞతలు చెల్లించి రోజున కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఆయన ఇశ్రాయేలుని తన ఓన్ ల్యాండ్లో నింపుతానని సెలవిచ్చాడు. 11-12 వచనంలో నీ గుర్తింపు ఏదుందో దానిలో నిలబెట్టడానికి దేవుడు తన శక్తిని యూజ్ చేస్తాడు. నీ పట్ల చెదిరిపోయిన నీ పరిస్థితులను తిరిగి ఏకం చేసి, తిరిగి సరిచేసి, ఇదిగో నా బిడలు, ఇదిగో దేవుని బిడలు అనేటట్లుగా దేవుడు చేస్తాడు.
ఇశ్రాయేలీయులు చెదిరిపోయిన ఆ యొక్క పరిస్థితులన్నిటిని కూడా మార్చే, ఇదిగో దేవుని బిడ్డలు స్థిరపరచబడ్డారు, ఇదిగో దేవుని శక్తి కనబడింది వీరి లైఫ్లో, ఇదిగో దేవుని వాక్కు కనబడింది వీరి లైఫ్లో, ఇదిగో దేవుని యొక్క లైఫ్, దేవుని యొక్క జీవం కనబడింది వీరి జీవితాల్లో అని చెప్పుకునేటట్లుగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. దేవుడు స్థిరపరిచే దేవుడు, దేవుడు నిలబెట్టే దేవుడు మనల్ని. కృంగిపోయినవని లేవనెత్తే దేవుడు ఆయన. ఎండిన ఎముకలలో జీవాన్ని ఇచ్చే దేవుడు, ఆపర్చునిటీస్ ఇచ్చే దేవుడు, ఆయన వాగ్దానం నెరవేర్చుకునే దేవుడు. తన వాక్యాన్ని మన జీవితంలోనికి పంపించే దేవుడు ఆయన. ఎండిన ఎముకలుగా ఉంటే ఆయనకు మహిమ రాదు, కానీ ఆ ఎముకలలోనికి జీవం వస్తే ఆయన మహిమ పరచబడతాడు. నీ జీవితం ఇదే స్థితిలో ఉంటే ఆయనకు మహిమ లేదు, కానీ నీ జీవితాన్ని మార్చి సరైనటువంటి స్థితిలో నిలబెడితే ఆయనకు మహిమ వస్తుంది. బిడ్డ, కుమారుడా, కుమార్తె, నీవు సజీవుడైన దేవుణ్ణి మొక్కుతున్నావు, జీవము కలిగిన దేవుని నువ్వు ఆరాధిస్తా ఉన్నావు, మాట చేత జీవితాలను మార్చే దేవుని నువ్వు ఆరాధిస్తా ఉన్నావు, మరణములోనికి జీవమును పంపించి బ్రతికించే దేవుని నువ్వు ఆరాధిస్తా ఉన్నావు. నువ్వు సాధారణమైన మనుషులతో లెక్కలోనికి నువ్వు వేసుకోవద్దు. నీవు సజీవుడైన దేవుని బిడ్డగా ఆలోచన చేయాలి. ఆయన నీ పట్ల తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళుతూ ఉన్నావు? ఏ పరిస్థితులు నిన్ను ఓడిపోయేటట్టు చేస్తూ ఉన్నాయి? ఏ పరిస్థితులు నిన్ను డ్రై బోన్స్ సిచ్యువేషన్లో నిన్ను పెట్టాయి? ఆ పరిస్థితులని దేవుడు ఆజ్ఞాపించి ఈ రోజు నుంచి మార్చబోతున్నాడు. ఆ పరిస్థితులని మార్చి నీ జీవితాన్ని నిలబెట్టబోతా ఉన్నాడు. ఒక తీర్మానం చేసుకో. ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభా ఈ వాక్కు చేత జీవితాలను మార్చి దేవుడు అని నేను ఈ రోజున విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ప్రభా, ఇదిగో నా కొరకు ఒక వాగ్దానం ఈ రోజున చేశావు. నీవు అనేకమైన ఆపర్చునిటీస్ తెరవబోతున్నానని సెలవిచ్చావు. డ్రై బోన్స్ లాంటి సిచ్యువేషన్స్ని తిరిగి నువ్వు నూతన పరిచి నూతన జీవాన్ని, ఒక లైఫ్ని నువ్వు పంపిస్తామని సెలవిచ్చావు. నీ కొందనాలు ప్రభా, కృతజ్ఞతలు. సాధారణమైనటువంటి మనుషులలో నేను లేను. సర్వశక్తిమంతుడు, జీవము కలిగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, తన జీవాన్ని పెట్టే దేవుని బిడగా నేనున్నాను ఈ రోజున అని నేను తిరిగి నేను పరీక్షించుకొని వచ్చున్నానయ్యా. కృతజ్ఞతలు తండ్రి, వందనాలు ప్రభా. నన్ను దర్శించండి, కృప చూపండి తండ్రి, కృప చూపండి అయ్యా, సహాయం దయచేయండి. ఈ రోజు నుంచి నీ కృప ద్వారాలు నా జీవితంలో తెరవబడునుగాక అని ప్రార్థన చేస్తూ రైతుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థనతో ఏకీభవించి, పరిశుద్ధుని తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున
ఎండిన ఎముకల లాంటి జీవితాల్లో నూతన జీవాన్ని మీరు ఇస్తారని సెలవిచ్చిన దేవుడవు, మీ వాక్కును పంపి మా జీవితాలను బాగు చేస్తానన్న దేవుడవు, మీ శక్తితో నింపుతానని సెలవిచ్చిన దేవుడవు నాయనా. మా ఆత్మీయ స్థితులు, ఆర్థిక స్థితులు నాయనా, మా వ్యక్తిగత స్థితులు, ప్రతి స్థితులను మారుస్తానని సెలవిచ్చిన దేవుడవు. ఆపర్చునిటీస్ పంపించి నీ వాక్కును నెరవేర్చుకుంటానని సెలవిచ్చిన దేవుడవు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా. జీవము కలిగిన దేవునిని మేము ఆరాధిస్తున్నాము. సాధారణమైన బిడ్డలుగా మేము ఎందుకు ఉండాలి? ఏ ఆనవాలు మాకు కనబడకపోయినా నా దేవుని మాటను బట్టి నేను విశ్వాసముతో ముందుకు సాగుతాను. ఆయన నా జీవితంలోనికి అనేకమైన ద్వారాలు పంపిస్తాడు. ఆయన నా జీవితంలోనికి ఒక జీవాన్ని పంపిస్తాడు, నా జీవితాన్ని నిలబెడతాడు అని ఈ రోజు నుంచి నేను నూతన అడుగులు వేస్తున్నానని ఎవరైతే తీర్మానం చేస్తున్నారో ప్రతి బిడ్డని హస్తాలకు అప్పగిస్తున్నాను. కృప చూపండి, ఆస్వాదించండి. మీ హస్తాలకు అప్పగించుకొనొచ్చు. నూతన బలముతో, నూతన శక్తితో ప్రతి ఒక్కరి చోట నుంచి వెలుదురుగా కానీ ప్రార్థన చేస్తాను. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.